ఈ పొద్దు మనము ఒక స్టేజ్ మీద మైక్ పట్టుకొని మాట్లాడుతాను. ఒక భిక్ష మీరందరూ కూడా చేరలేకపోయినా, మేమందరూ కూడా స్టేజ్ మీద చేరలేకపోయినట్లు ఒక భిక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు. ఆ పేరు మహాత్మ్యము చాలా గొప్పది. అయితే దయచేసి అందరూ కూడా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పొద్దుట్ల ఎంతో కష్టపడింటే, సంవిధానం రాసింటే ఈ పొద్దు మనం అందరూ కూడా ఐరన్ చేసుకొని బట్టలు కావచ్చు, షూలు కావచ్చు వేసుకొని స్టాండర్డ్ గా మనము చాలా స్టాండర్డ్ గా పోతా ఉంటాము. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలా. ఈ పొద్దు అయితే ఎవరు కూడా మనం అంబేద్కర్ అనుయాయులుగా ఎవరు కూడా లేరు. మనం ఎందుకు లేమంటే ఆయన పడిన ఒక కష్టము మనం అందరూ ఆయన బుక్కులు చదివి తెలుసుకున్నట్లయితే గన అందరూ కూడా ఒక 10% ఉన్నా చేంజ్ అయ్యి ఆయన దారిలో నడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ పొద్దు తోల్పల్లి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ಬಗ್ಗೆ విచారం తెలిసినట్ల కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ పొద్దు అంబేద్కర్ జయంతి చేసేదానికి అవకాశం అయింది. అన్ని పనుల్లో కూడా దయచేసి అందరూ కూడా తెలిసిందే అందరూ కూడా చేయాలంటే వాళ్ళ బుక్ చదివితే మాత్రము, వాళ్ళ జ్ఞానం తెలుసుకుంటే మాత్రము మనం ఈ తర ముందర చేసేదానికి అవకాశం అవుతుంది. వర్తో లేకపోతే బుక్ చదవలేదంటే ఊరికే అంబేద్కర్ మనోడంట, అంబేద్కర్ జయంతి పొద్దంట మనం చేయాలా అనే ఉద్దేశంకైతే మాత్రమే చేసేదానికి ఏం కూడా అయ్యలేదు. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఆ పొద్దు ఆయన సంవిధానం రాసినారు కాబట్టి ఈ పొద్దు మనం ప్రతి ఒక్కరు కూడా ఈ పొద్దు ఫ్రీ గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధానం రాసినారు కాబట్టి ఇప్పుడు మనం అవన్నీ కూడా గవర్నమెంట్ సౌకర్యం ప్రతి ఒక్కటి కూడా మనం అనిపిస్తా ఉన్నాం. లేదంటే యావే కారణాలు కూడా ఎవరి నుంచి కూడా మనకి లేదు. అది ఈ సౌకర్యం అన్నట్లేదు. యావే కారణానికి యావ నాయకుల నుంచి కూడా మనకి లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి.